అందరి నమస్కారం. నేను మీ కొమరాజ్ భరద్వాజ్. ఈ రోజు తెలుసుకున్న టాపిక్ మన కన్యా లగ్నంలో గురుగ్రహం. మరి కన్యా లగ్నంలో గురుగ్రహం అంటే మనకి గురువు చతుర్థ స్థానానికి సప్తమ స్థానానికి అంటే 4వ స్థానానికి 7వ స్థానానికి అధిపతి అవుతాడు. ఏదైతే లగ్నస్థ గురుడు కారణంగా వ్యక్తికి తండ్రి వల్ల పేరు ప్రతిష్టలు అనేది కలుగుతూ ఉంటాయి. బంధుమిత్రులతో అభిప్రాయ భేదన కలగచేస్తూ ఉంటాడు. పుత్రుల నుంచి ఆదరణ అనేది సహకారం అనేది లభిస్తూ ఉంటుంది. ఇక పిత్రాజిత సంబంధం అంటే తండ్రి నుంచి వచ్చేటువంటి ఏదైతే సంపద అనేది వీరికి బాగా లభిస్తూ ఉంటుంది. ఈ యొక్క గురువు అనేది లగ్నంలో ఉండి పంచమ సప్తమ నవమ స్థానాలపై దృష్టిని కేంద్రీకరిస్తాడు. కాబట్టి లగ్నం నుంచి పంచమ సప్తమ నవమ స్థానాలపై దృష్టిని సారిస్తాడు కనుక దీర్ఘాయుష్ని, మంచి సంతానాన్ని, మంచి ఖ్యాతిని అనేది ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. గురువు యొక్క పాపగ్రహాల యొక్క చేరిక దృష్టి కలిగి ఉన్నట్టయితే కొన్ని అశుభ ఫలితాన్ని కూడా కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కానీ గురువు పాపగ్రహాలతో చేరకోకుండా, దృష్టి కలగకోకుండా, పాపగ్రహాలతో లేకుండా, పాపగ్రహాలతో ఉండకోకుండా ఉండవని చాలా మంచిది. కానీ గురుడు పాపగ్రహాలతో చేరి ఉన్నా కానీ, పాపగ్రహాల యొక్క దృష్టి పొంది ఉన్నా కానీ కొన్ని అశుభ ఫలితాన్ని ఎక్కువ కలగజేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గురువు లగ్నస్థం ఉండటం వలన వ్యక్తి తన జీవితంలో తండ్రి పేరు వలన పలుకుబడి అనేది వీరికి లభిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతో ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. పుత్రుల నుండి ఆదరణ, పుత్రుడి నుంచి లాభాన్ని వీళ్ళకి పొందుతూ ఉంటారు. ఇక తండ్రి నుంచి వచ్చేటువంటి లాభాలు బాగా ఎక్కువగా ఉంటాయి. ఇక గురుడు పంచమ స్థానం చూడటం వల్ల సంతానం బాగుంటుంది. సప్తమ స్థానం చూడటం వల్ల వివాహ జీవితం బాగుంటుంది. అక్కడ కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటాడు. నవమ స్థానం చూడటం వల్ల మంచి భోగాన్ని కలగజేస్తూ ఉంటాడు. గురువు మరి బుధక్షేత్రంలో ఉన్నప్పుడు కొన్ని సార్లు ఏంటంటే కొన్ని అశుభ ఫలితాన్ని కూడా కలగజేస్తూ ఉంటాడు. ఈ యొక్క దశలో గురు దశ వచ్చినప్పుడు, గురు దశ వచ్చినప్పుడు కొన్ని అశుభ ఫలితాలు వాళ్ళకి కలగజేస్తూ ఉంటాడు. ఒక్కోసారి గురువు కూడా మారక స్థానం కూడా ఆధిపత్యం వహిస్తూ ఉంటుంది. మారకం ఆయుష్ మీద కూడా ప్రాబ్లం చూపిస్తూ ఉంటుంది. కానీ గురుడు మనము మంచిగా ఉండడని చెప్పి మనం జాగ్రత్తగా ఉండాలి. గురువు అశుభ గ్రహాలతో దృష్టి కానీ యుతి కానీ పొందినట్టయితే దృష్టితో పొందడం కానీ, యుతి పొందడం కానీ, కలిసి ఉండడం కానీ, పాపగ్రహాలతో కానీ, శనితో కానీ, గురుడు శనిలో కలయిక ఎక్కువగా ఉన్నప్పుడు వారి జీవితం, వివాహ జీవితం అస్తవ్యస్తంగా మారుస్తాడు. గురువు అశుభగ్రహాలతో దృష్టి, అశుభగ్రహాలతో యుతి, అశుభగ్రహాలతో కలయిక ఉన్నప్పుడైతే సంతానం కూడా నష్టం జరుగుతూ ఉంటుంది. సంతానం కూడా కలగడం కూడా కష్టమవుతూ ఉంటుంది. మాతృప్రేమ మొత్తం కూడా బాగా అధికంగా ఉంటుంది. ఇది మనకి గురుగ్రహం ఉన్నప్పుడు కన్యా లగ్నంలో జరిగేటువంటి విషయాలు. తదుపరి మన క్లాసు తెలుసుకునే శుక్రుడు కన్యా లగ్నంలో ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు జరుగుతున్న విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో తెలియజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ విలువైనటువంటి కామెంట్ కింద